నిరసనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఢిల్లీ పోలీసులపై కొందరు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోస్ ని కూడా పోలీసులు భద్రపరిచినట్టు సమాచారం. వాటిపై చట్టపరమైన చర్యల కోసం పరిశీలన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లపై కూడా చర్చ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు పవిత్రమైనది. కానీ ఆ హక్కును హింసకు, విధ్వంసానికి వేదికగా మార్చే ప్రయత్నం జరిగితే అది కేవలం రాజకీయ అంశంగా మాత్రమే చూడకూడదు. చట్ట వ్యవస్థకు, భద్రతా వ్యవస్థకు నేరుగా సవాల్ విసిరినట్టే. జంతర్ మంతర్ ఘటనలో బయటపడుతున్న ప్రతి విషయం ఇప్పుడు ఒక్కటే ప్రశ్న లేవనెత్తుతోంది. ఈ ఆందోళనలో నిజంగా విద్యార్థులు ముందున్నారా, లేక నేర చరిత్ర కలిగిన మూకలు ఉద్యమాన్ని హైజాక్ చేశాయా? ఢిల్లీ పోలీసులు చెప్తున్న వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. సో ఇక్కడ నిరసనల్లో పాల్గొన్న ఈ అరాచక శక్తుల మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా ఎన్ని సంచలనాలు బయటపడతాయో అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో. గోపి, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే నిజంగానే చాలా భయంకరంగా, ఆందోళనకరంగా ఉంది. ఇంతమంది అరాచక శక్తులు, ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు, మల్టిపుల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా అందులో దూరిపోయి హింసకు కారణమయ్యారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంకా ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు? ఒకవైపు సీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు అందరి మీద కేసులు ఎత్తేయాలి అన్న అంశాన్ని ఎంత మేరకు పరిశీలిస్తున్నారో, అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఇలా కేసులున్న వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఢిల్లీ ఆందోళనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో ముఖ్యంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ ఆందోళనలో చేరి హింసాత్మక వాతావరణాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నారు అన్న విషయాలు వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా సిస్టమ్ ద్వారా ఇంతమందిని, ముఖ్యంగా ఇందులో మర్డర్ కేసులు ఉన్నవారు ఎంతమంది, డ్రగ్ కేసులు ఉన్నవారు ఎంతమంది, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నవారు ఎంతమంది, ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాస్ కి సంబంధించి, ఇది జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఢిల్లీ పోలీసుల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ కి సంబంధించిన ఇక్షా యొక్క వాహనం ఇది. సో చూడొచ్చు ఎన్ని కెమెరాలు ప్రతి వైపు నుంచి కూడా ఈ కెమెరాస్ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందనేది నిశ్చితంగా ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు ఈ జంతర్ మంతర్ నుంచే పర్యవేక్షించడం జరిగింది. ఆ విధంగానే ఈ ముఖ్యంగా నేర చేతులు ఎంతమంది ఈ ఆందోళనలో చొరబడ్డారు అన్న విషయాలకు సంబంధించిన డేటాను అంతా కూడా ఢిల్లీ పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం విద్యార్థులు అడుగుతున్నది ముఖ్యంగా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి అని చెప్పి. కానీ విద్యార్థుల పైన ఎటువంటి కేసులు మోపం, ముఖ్యంగా శాంతియుతంగా నిరసన తెలిపిన ఆందోళనకారులు ఎవరిపైన కూడా కేసులు ఉండవు అన్నది కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఎవరైతే విద్యార్థుల ముసుగులో ఇటు నష్టాన్ని సృష్టించేందుకు, ఇటు విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రణాళిక పన్నారు, సో వారిపైన మాత్రం కఠిన చర్యల్ని ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తీసుకోబోతున్నారు. అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులకు సంబంధించి మొత్తం 20 కేసులు ఇప్పటి వరకు ఈ ఆందోళనకు సంబంధించి నమోదయ్యాయి. సో వాటిలో ముఖ్యంగా ఎల్జీకి సంబంధించి కీలక నిర్ణయం ఉండాల్సి ఉంటుంది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి ఎల్జీకి సూచించగా, ఎల్జీ ముఖ్యంగా ఈ కేసుని వెనక్కి తీసుకున్నట్లుగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. ఆ తర్వాత అధికారికంగా ఈ కేసులో ఉపసంహరణ అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరిగే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే పరిస్థితి ఉండదు. కానీ ఇందులో ఉన్న ముఖ్యంగా మూకలు ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా సోనం వాంగ్చుక్ ప్రాణానికి కూడా ప్రమాదం, ముప్పు అని ఇటు కేంద్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఆయన్ని జంతర్ మంతర్ నుంచి లిఫ్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ సమాచారాన్ని ఆయన కుటుంబీకులకు, అలాగే సిజేపీ వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది. సో సిజేపీ ముసుగులో చాలా మంది విధ్వంసకారులు ఇక్కడ ఢిల్లీలో ముఖ్యంగా అందరూ సృష్టించడానికి శ్రీలంక, అలాగే నేపాల్, బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే ఒక ముఖ్యంగా సెన్సిటివ్ ఇష్యూ ప్రధానంగా విద్యార్థులకు కానీ, ఇక్కడ ఆందోళన చెప్తున్న వారికి కానీ ఏమన్నా జరిగితే పెద్ద ఎత్తున దేశంలో హింస చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఆందోళనని వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ వాళ్ళ డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళన విరమించడం జరిగింది. కానీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మాత్రం సంచలనాత్మక విషయాలు ఈ కేసులకు సంబంధించి, అలాగే ఎవరెవరు ఉన్నారు దీని వెనక, ఈ కుట్రల వెనుక అన్న విషయాలన్నింటినీ కూడా బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ గోపి.